హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేశారు. ఈ డబ్బులు ఎవరెవరికి పడతాయి, ఏ తేదీ వరకు పడతాయి, డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఎకరానికి సుమారు 6,000 రూపాయల చొప్పున సహాయం అందుతుంది. అంటే 2 ఎకరాలు ఉన్న రైతులకు దాదాపు 12,000 రూపాయలు, 3 ఎకరాలు ఉంటే 18,000 రూపాయలు, 4 ఎకరాలకు 24,000 రూపాయలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు గరిష్టంగా 30,000 రూపాయల వరకు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతులకు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి విడతలో పెద్ద సంఖ్యలో రైతులకు నిధులు జమ కాగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు తొలి విడత చెల్లింపులు కొనసాగాయి. ఇప్పుడు రెండో విడత నిధులు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 22 వరకు కొనసాగుతాయని సమాచారం ఉంది. అంటే ఆల్రెడీ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత మూడో విడత కూడా విడుదల చెయ్యాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ యాసంగి సీజన్లో రైతులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే రైతులు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతాలో పేరు ఒకే విధంగా ఉండాలి. అలాగే ఎన్పిసి లింకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయ్యి ఉండాలి. గతంలో చాలామందికి ఎన్పిసి లింకు లేకపోవడం వల్ల లేదా పేరు మిస్ మ్యాచ్ కారణంగా డబ్బులు జమ కాకపోవడం జరిగింది. కాబట్టి ఈసారి అలాంటి సమస్యలు రాకుండా రైతులు ముందుగానే తమ బ్యాంకు వివరాలు చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ పేరు తేడా ఉంటే వెంటనే బ్యాంకులో సరి చేసుకోవాలి. అలాగే ఎన్పిసి లింకు లేకపోతే దాన్ని కూడా పూర్తి చేయించాలి. రైతులు తమ బ్యాంక్ అకౌంట్ను తరచుగా చెక్ చేసుకుంటూ నిధులు జమ అయ్యాయా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ రెండో విడత పూర్తయ్యాక మూడో విడతలో కూడా మిగతా అర్హత ఉన్న రైతులకు నిధులు జమ చేయనున్నారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.